హాయ్ అండి. ఇవాళ గోంగూర పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. ముందుగా దీనికోసం గిన్నెలో నీళ్లు పెట్టుకొని ఎసరు బాగా కాగిన తర్వాత 2-3 సార్లు శుభ్రంగా కడుక్కున్నటువంటి గోంగూరని ఇందులో వేయాలి. దాంతో పాటుగానే 2 టమాటాలు, 3 పచ్చిమిరపకాయలు కూడా వేసి బాగా ఉడకనివ్వాలి. ఈ గోంగూర పచ్చడి ఇప్పుడు నేను తయారు చేసే విధానం నేను అమ్మ దగ్గర నేర్చుకున్నానండి. అమ్మ ఖచ్చితంగా ఏ విధంగా చేస్తారో నేను కూడా అదే విధంగా చేస్తున్నాను. కొంతమంది ఉడికేటప్పుడు ఇందులో వంకాయ కూడా వేస్తారు. ఇప్పుడైతే నేను వేయలేదు. వంకాయ వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. అమ్మ నేను ఎప్పుడు ఊరెళ్ళినా సరే నేను వెళ్ళిన రోజే గోంగూర పచ్చడి చేసి పెట్టేదండి. గోంగూరను పట్టుకొని ఈ విధంగా చూస్తే ఉడికిందో లేదో అర్థమవుతుంది. ఇది ఉడికిన తర్వాత వాటర్ మొత్తాన్ని మనం నీట్గా డ్రైన్ చేసేసుకోవాలి. డ్రైన్ చేసుకున్నటువంటి గోంగూరలో కొంచెం కళ్ళుప్పు, పసుపు, కారం వేసి పప్పు గుత్తితో వెనుపుతున్నానండి. రోట్లో దంచుకుంటే దీని టేస్ట్ ఇంకా బాగుంటుంది. నేను మాత్రం ఇలా పప్పు గుత్తి పెట్టి మెదిపేస్తున్నాను. దీన్ని మెత్తగా మెదుపుకోవాలి. మెత్తగా వెనిపి పెట్టుకున్న గోంగూరని ఇప్పుడు తాలింపు రెడీ చేసుకుందామండి. తాలింపు పెట్టుకోవడానికి ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు మొత్తం వేయాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు అన్నీ వేసి బాగా పోపుని చక్కగా వేగనివ్వాలండి. ఆవాలు బాగా చిటపటలాడిన తర్వాత ఇందులో కచ్చా పచ్చాగా నూరుకున్నటువంటి చిన్నుల్లిపాయలను కూడా వేసి బాగా వేగనివ్వాలి. బాగా వేగిన ఈ తాలింపులో సన్నగా పొడుగ్గా తరుక్కున్నటువంటి పెద్ద ఉల్లిపాయలు కూడా వేసి వేగనివ్వాలి. పెద్ద ఉల్లిపాయలు బాగా వేగుతున్నప్పుడే కొంచెం ఇంగువ, కరివేపాకు కూడా వేసి బాగా వేగనివ్వాలండి. ఈ ఉల్లిపాయలు 80% వేగిన తర్వాత ఇందులో మనం మెదిపి పెట్టుకున్నటువంటి గోంగూరను వేసి బాగా కలబెట్టాలి. ఈ గోంగూరలో నుంచి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మనం గోంగూరని వేపుకుంటే గోంగూర టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటుంటే అబ్బా అద్దిరిపోతుందండి. గోంగూర ఫ్యాన్స్ ఒక లైక్ వేసుకోండి. మస్ట్ ట్రై రెసిపీ అండి. థ్యాంక్ యూ.